పరిశుద్ధమైన తండ్రి యేసు ప్రభు ఘనమైన నామమున స్తోత్రం చెల్లిస్తున్నాము. ప్రేమించి మా గర్భహించిన శాస్త్రం సమీక స్తోత్రములు. ప్రభు యేసుక్రీస్తు రాకడ విషయమైన ధ్యానం కోసమై మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం 51వ వచనం వరకు, మార్కు సువార్త 13వ అధ్యాయం 4వ వచనం 37వ వచనం వరకు, లూకా సువార్త 21వ అధ్యాయం 7వ వచనం 36వ వచనం వరకు లేఖన భాగముల ద్వారా మా ప్రభువు యేసుక్రీస్తు రాకడ విషయమైన ధ్యానం రీతిలో గ్రహించుకొని మేము సిద్ధపడి అనేకులను మా ప్రభువు యేసుక్రీస్తు రాకడ నిమిత్తమై సిద్ధపరచు పాత్రలుగా మేము వాడబడినట్లు మేము ధ్యానించుకొని పోయే సమయంలో మాకు అనేకులకు ఆశీర్వాదకరంగా చేయమని, తగిన ఆత్మసహాయం ఇవ్వమని, నన్ను మీ నోటికి బోరుగా మీ చేతిలో సాధనగా వాడుకోనమని విశ్వాసంతో యేసు ప్రభు ఘనమైన నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. రాకడ అన్నది తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో కృప ప్రత్యక్షమై అని ఉండుట చేత భూతకాలమును, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో మహిమ ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు అని ఉండుట చేత భవిష్యత్ కాలమును చూపించినట్లుగా ఉన్నది. రాకడ అన్నది భూతకాలములోను భవిష్యత్ కాలములోను అదృశ్యమైన రీతిలో మరియు దృశ్యమైన రీతిలో వెల్లడి అయినది వెల్లడి ఎగునది ఏనై ఉన్నది. మనం ఇప్పుడు భౌతికాలములో వెల్లడి అయిన కృప ప్రత్యక్షతను గురించి ధ్యానించుచున్నాము. మన ధ్యానమునకు కొంత విరామముగా మరొక విషయాన్ని ఇప్పుడు చూస్తున్నాం. అదేదనగా అసలు ధ్యానము అనగానేవి, చదువుటకును బోధించుటకును ప్రకటించుటకును ధ్యానించుటకు వ్యత్యాసమును మనం చూడవలసినది. చదువుట అనగా అది వరకు ఒక కాగితం మీద ఉన్న అక్షరములను మనము చూచి చదువుట అని అర్థం. ఇక వాక్యమును బోధించుట అనగా ఏదైనా ఒక కాగితం మీద ఉన్నదాన్ని చూచి చదివి బోధించవచ్చును, లేక అది వరకే మన హృదయంలో ఉన్న విషయాన్ని బోధించవచ్చును. ప్రకటించుటకును అదే విధాన్ని వినియోగించవచ్చును. కానీ ధ్యానించుటకు మాత్రం కాగితం మీద అక్షరమును వాక్యమును చదివి పరిశుద్ధ గ్రంథంలో కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఉన్నట్లు ఆ వాక్యం మన హృదయంలోనికి రావలసినది. అది కూడా సమృద్ధిగా రావలసినది. అప్పుడే మనము మన హృదయంలో ఉన్నటువంటి వాక్యాన్ని ధ్యానించగలము. సరే, ఇప్పుడు ధ్యానం అనే పదానికి అర్థం ఏమిటంటే, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. అదేమిటనగా, అటివాడు తన అంతర్యములో లెక్కలు చూచుకొని వాడు తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అతని హృదయంలో నుండి వచ్చు మాట కాదు. 7వ వచనంలో లెక్కలు చూచుకొని వాడు అన్నమాట. ఇంగ్లీష్ బైబిల్లో
థింక్ అని వ్రాయబడి ఉన్నది, అంటే ఆలోచించేవాడు. కాబట్టి ఇక్కడ ధ్యానము అనగా ఒక విషయాన్ని ఆలోచించుచూ ఉండుట అని కూడా అర్థమిస్తున్నది. రెండవది, ధ్యానము అంటే స్మరణకు తెచ్చుకొనుట అని అర్థమిస్తున్నది. 119 కీర్తన 55వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. యెహోవా, రాత్రివేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను అని దావీదు చెప్పట్టు అర్థం. ప్రభు యొక్క పేరు దావీదుకు బాగా పరిచయమైనది, ఆరంభం నుండి పరిచయమైనది, బాల్యము నుండి పరిచయమైనది. తాను గొర్రెలు కాచుకునే సమయంలో, లేక గొల్యాతుని చంపే సమయంలో యెహోవాను నామం తనకు ఎంత పవిత్రమైనదో, హెచ్చైనదో, యెహోవా పేరుకు వ్యతిరేకమైనటువంటి కార్యాలను తాను భరించలేనంత ఆత్మలో తీవ్రత కలిగిన వాడు. అందువలన తాను బాగా ఎరిగి ఉన్న, తన హృదయంలో స్థిరమై ఉన్న యెహోవాను నామమును స్మరణ చేస్తున్నాడు. అంటే తన హృదయంలో ఉన్నదాన్ని తిరిగి తిరిగి జ్ఞాపకం తెచ్చుకొనుట అని అర్థం. ఇంగ్లీష్లో రిమెంబర్ అని చెప్పాడు. మూడవది, ధ్యానం అనే మాటకు యోచించుట అని అర్థం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. అదేమిటంటే, వారి హృదయము బలాత్కారము చేయ యోచించును. యోచించుట అంటే ఇంగ్లీష్లో స్టడీడ్ అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఉన్న విషయాన్ని తన హృదయంలో అధికంగా యోచిస్తూ ఉండడం. ఇక సాధారణమైనటువంటి రీతిలో ధ్యానం అనే పదానికి నమలుట లేక నమరివేయుట అని అర్థమిస్తున్నది. అంటే ఒక జంతువు తన ముందున్నటువంటి భోజనమైన గడ్డిని తన లోనికి తీసుకున్న తర్వాత, ఆ విధంగా లోనికి తీసుకున్న దానికి సమయం కొంచెమే తీసుకున్నా దానిని ధ్యానం చేయడానికి లేక నెమరు వేసుకోవడానికి రాత్రంతా సమయం తీసుకుంటుంది. కనుక ఇప్పుడు నమలుట, నెమరు వేయుట అనే పదం ధ్యానానికి మరి వాస్తవమైనటువంటి భావాన్నిచ్చేదిగా ఉంది. సరే, ఇప్పుడు ధ్యానించే స్థలం ఏది? ధ్యానం అనేది ఎక్కడ జరుగుతున్నది? దాన్ని మనం కీర్తన 19వ అధ్యాయం 14వ వచనంలో చూడవలసినది. అదేమిటనగా, యెహోవా నా శ్రీదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారమగునుగాక. కనుక ధ్యానం అన్నది ఈ వాక్యముని బట్టి హృదయములో జరుగునది అని అర్థమవుతున్నది. కనుక ధ్యానము మన హృదయంలో ఏమైతే ఉన్నదో దాన్ని మాత్రమే చేయాలి, దాన్ని మాత్రమే చేయగలము అని కూడా అర్థం. సో ఇప్పుడు మనం ఏమేమి ధ్యానించవచ్చు? యెషయా 33వ అధ్యాయం 18వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. యెషయా 33వ అధ్యాయం 18వ వచనంలో, నీ హృదయము భయంకరమైన వాటిని బట్టి ధ్యానించును. మన హృదయము భయంకరమైన విషయాలు కూడా, అనగా అర్థం అపవాదికి సంబంధించిన విషయాలు, అపవాది దాడి చేసే విషయాలు, పాపానికి వచ్చేటువంటి ఫలితానికి సంబంధించిన విషయాలు, వీటిని గురించిన విశదీకరణ మనకు బాగా అర్థమయ్యి ఉండాలి. మన హృదయము భయంకరమైన వాటిని గురించి ధ్యానించవచ్చు. ఇక రెండవదిగా మొదట చదువుకున్నట్టు సామెతలు 23వ అధ్యాయం 7వ వచనం ప్రకారం
భోజన పానీయములు ఒక వ్యక్తి వడ్డించి తినుము త్రాగుమని అనవచ్చు, కానీ తాను వడ్డించిన దాని గురించి తన హృదయంలో ఎక్కువగా ధ్యానిస్తూ ఉండవచ్చు. అదేమరిగా నేను ఇంత భోజనం వడ్డించాను, అతడు ఇంత తిన్నాడు, అంత తిన్నాడు, ఎంత నష్టమైపోయింది. ఆ తదుపరి వాక్యంలో ఏముందంటే సామెతలు 23వ అధ్యాయం 7వ వచనంలో ఆ విధంగా భోజనం వడ్డించి తినుము త్రాగుము అని చెప్పి తన హృదయంలో లెక్కించుకునే ఆ వ్యక్తి విషయంలో సామెతలు 23వ అధ్యాయం 8వ వచనంలో ఇట్లా ఉంది: తాను ఎవరికైతే భోజనం వడ్డించాడో అతడు తినినా తిరిగి దాన్ని కక్కువేసే భయంకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ మనం దేని గురించి ధ్యానించవచ్చు అంటే, రెండవది ఒక వ్యక్తి భోజనం వడ్డించి తిని త్రాగిన తర్వాత తిని త్రాగిన వ్యక్తిని గురించి తన హృదయంలో ధ్యానించుకుంటుండొచ్చు. మూడవది కీర్తనలు 77వ అధ్యాయం 12వ వచనంలో ఏమని రాయబడిందంటే, కీర్తన 77వ అధ్యాయం 12వ వచనంలో నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును. అంటే దేవుని కార్యాలను, దేవుని క్రియాలను మన హృదయంలో ధ్యానిస్తూ ఉండొచ్చు. నూట 43వ కీర్తన 3వ వచనంలో కూడా ఈ విషయమే వ్రాయబడినట్టు మనం చూడగలం. శత్రువులు నన్ను తరుముచున్నారు, వారు నా ప్రాణము నేల పడగొడుచున్నారు. చిరకాలము కిందట చనిపోయిన వారితో పాటు గాఢంధకారములో నన్ను నివసింపజేయుచున్నారు. కావున నా ఆత్మ నాలో కృంగి ఉన్నది, నాలో నా హృదయము విస్మయం ఉంది ఉన్నది. పూర్వ దినములను జ్ఞాపకం చేసుకొనిచున్నాను, నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను, నేను నీ చేతి పనిని యోచించుచున్నాను అని కీర్తన 143వ అధ్యాయం 5వ వచనంలో వ్రాయబడింది. దావీదు యొక్క అనుభవంలో ప్రతికూలతలు ఎన్నో ఉన్నాయి. అయితే దావీదు దేవుని క్రియలను ధ్యానిస్తున్నాడు. ఇది అపొస్తలుల కార్యం 7వ అధ్యాయం చివరి భాగంలో, లేక అపొస్తలుల కార్యం 6వ అధ్యాయం చివరి భాగంలో స్టిఫెన్ తన్ను ద్వేషించే రాళ్ళు తీసుకొని కొట్టే వారి వైపు చూడకుండా ఆకాశం వైపు చూసినట్టుగా ఉన్నది. ఇక 4వది దేవుని వాక్యమును ధ్యానించవచ్చు. దాన్ని మనం యెహోషువ 1వ అధ్యాయం 8వ వచనం మొదలుకొని అనేక చోట్ల ప్రభు అయిన దేవుడు తన దాసులైన వారికి ఏం ధ్యానించాలని చెప్తున్నాడో దాని గురించి మనం చూడొచ్చు. యెహోషువ 1వ అధ్యాయంలో మోషే ప్రభు ఎదుగు వెళ్ళిన తర్వాత మోషే తదుపరి యెహోషువ నాయకత్వానికి ఏర్పాటు చేయబడిన తర్వాత ప్రభు అయిన యెహోషువ 1వ అధ్యాయం 8వ వచనంలో ఈ ధర్మశాస్త్ర గ్రంథము నువ్వు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన యెడల నీ హృదయం వర్ధల్లో చేసుకుని చక్కగా ప్రవర్తించదవు అని చెప్తున్నాడు. కాబట్టి దీని అర్థం ధ్యానించడానికి పూర్వం దాన్ని చదివి హృదయం ఉంచుకొని ఆ తర్వాత దాన్ని ధ్యానించి అనుభవంలోనికి తీసుకురావాలి. కీర్తన 119వ అధ్యాయం 23వ వచనంలో కూడా దేవుని దాసుడైన దావీదు ఇదే విషయాన్ని చెప్తున్నాడు. అధికారులు నాకు విరోధముగా సభదీర్చి మాట్లాడుకొందురు, నీ సేవకుడు నీ కట్టడలను లేక నీ వాక్యమును ధ్యానించుచూ ఉండును. ఏ విధంగా వాక్యం యొక్క ధ్యానం కొనసాగుతూ ఉన్నదో దాని గురించి మాట్లాడుతున్నాడు. 97వ వచనంలో కూడా ఇదే విషయం చెప్తున్నాడు. నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియమైనదిగా ఉన్నది, దినమెల్లా దానిని ధ్యానించుచున్నాను అని. 99లో కూడా నీ శాస్త్రంలో నేను ధ్యానించుచున్నాను కాబట్టి నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం కలదు అని.
ఈ విధంగా దేవుని వాక్యంలో అనేక స్థలాల్లో దేవుని వాక్యాన్ని ధ్యానించే విషయమై వ్రాయబడి ఉన్నది. ఇక 5వదిగా దేవుని యొక్క నామమును అనగా ఆయన స్వభావమును ధ్యానించే విషయం ఉన్నది. దాన్ని మనం కీర్తన 63వ అధ్యాయం 4వ వచనంలో చూడగలుగుతున్నాం. ఇది దావీదు యూద అరణ్యంలో ఉన్నప్పుడు తన కుమారుడైన అబ్షాలోము ద్వారా కానీ లేక రాజైన సౌలు ద్వారా కానీ తరుము విడుచున్నప్పుడు రచించిన కీర్తన 63వ అధ్యాయం 4వ వచనం. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములు యందు నిన్ను ధ్యానించినప్పుడు అని వ్రాయబడి ఉంటే మనం చేస్తున్నాం. నిన్ను అనగా ప్రభువును అనగా ప్రభు పేరును. కాబట్టి ఇక్కడ ప్రభు పేరును అంటే ప్రభు యొక్క స్వభావ లక్షణాలు, ఆయన స్వభావ లక్షణాలు నిర్గమకాండం 34వ అధ్యాయం 6వ వచనంలో యెహోవా దయ, కనికరము, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడిని యెహోవా మనకు విషయాలున్నాయి. ఈ ప్రకారంగా దేవుని యొక్క నామమును దేవుని స్వభావమును ధ్యానించవచ్చు. 5 రకాలుగా మన హృదయంలో ధ్యానాన్ని కలిగి ఉండవచ్చు. హృదయంలో చేయబడే ధ్యానం ఎంత సమయం ఉండాల్సింది అంటే అది దినమంతా లేక రాత్రింబగళ్ళు లేక కొంతమంది అర్ధదినమే లేక కొంత సమయమే లేక ధ్యానమే చేయకుండా ఉండవచ్చు. అయితే ఇప్పుడు మన హృదయ ధ్యానము ఎంత సమయం ఉండాలి అంటే కీర్తన 1వ అధ్యాయం 3వ వచనం ప్రకారం దివారాత్రములు ధ్యానంలో ఉండాలి. మన హృదయ ధ్యానము దేని గురించి ఉండాలి అంటే దేవుని గురించి, ఆయన స్వభావ లక్షణాల గురించి, ఆయన కార్యాల గురించి, ఆయన వాక్యాన్ని గురించి మానక రాత్రింబగళ్ళు మనం కలిగి ఉండే ధ్యానమే మనను ధన్యుడిగా చేస్తుంది అని కీర్తన 1వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో రాయబడి ఉంటే చూడగలం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అభాసువులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఇక్కడ ధన్యుడు అనే మాటకి అర్థం ఏమిటంటే సంతోషముగా లేక ఆనందముగా జీవించే జీవితాన్ని కలిగి ఉంటువాడు అని అర్థం. ఈ లోకంలో లేని ఆనందం, సంతోషం దేవుని వాక్యంలో, దేవునిలో, ప్రభువులో, ప్రభు కార్యాల్లో, ప్రభు స్వభావంలో ఉన్నది కనుక దాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడే సంతోషం, ఆనందం లేని లోకంలో ప్రత్యేకమైన రీతిలో మనము దైవికమైనటువంటి సంతోషం, ఆనందం కలిగి జీవించే వ్యక్తులముగా లోకానికి యేసుక్రీస్తు ప్రభువుని జీవితాన్ని చూపించి ప్రభువును మహిమపరచగలం. కనుక ఇప్పుడు ధ్యానించుట అనే దాని గురించి మనము చూడగలిగి ఉన్నాం. మనము ధ్యానించినది దేవుని గురించి, ఆయన వాక్యముల గురించి కాబట్టి మనకు 2 కొరింథీ 1వ అధ్యాయం 22వ వచనం ప్రకారం తన కనికరం చొప్పున సృష్టికర్త దేవుడు మన హృదయాల్లో తన ఆత్మను సంచకరువును ఉంచాడు. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయంలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు అని 2 కొరింథీ 1వ అధ్యాయం 22వ వచనంలో ఉన్నది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో కూడా మనం ఈ విషయాన్ని చూడగలుగుతున్నాం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడి ఉన్నారు అని. ఎఫెసీ 5:18లో కూడా మద్యంతో మత్తులై ఉండకూడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే
ఆత్మ పూర్ణులై ఉండుడి అనగా ఆత్మ యొక్క అధీనంలో, ఆత్మ యొక్క ప్రభుత్వంలో, పరిపాలనలో ఉండండి అని అర్థం. ప్రభువు మనకిచ్చినటువంటి ఈ ఆత్మ లేక దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ యోహాను సువార్త 14:16-17 ప్రకారం, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండునరుగా, ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపిగా ఆత్మ నాకు మీకు అనుగ్రహించును. లోకము ఆయన్ను చూడదు, ఆయన ఎరుగుదు గనుక ఆయన పొందనేరదు. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును అని చెప్పిన రీతిని మనలో ఉండినట్లుగా ప్రభు మనకు తన ఆత్మని సంస్కారం ఇచ్చాడు. యోహాను సువార్త 16:13-14 అయితే ఆయన అనగా సత్యస్వరూపిన ఆత్మ వచ్చినప్పుడు మీరు సర్వసత్యములోనికి నడిపించును గనుక ఆయన తనంతటా తాను ఏమీ బోధింపక పెట్టి విన్ను వాటిని బోధించి సంభవించబో సంగతులను మీకు తెలియచేయను. ఆయన నా వాటిలోని తీసుకుని మీకు తెలియచేయను కాబట్టి నన్ను మహిమపరచును అని వ్రాయబడిన ప్రకారం దేవుని ఆత్మ లేక పరిశుద్ధాత్మను మనలో మనము కలిగి ఉండుట, పూర్తిగా నింపబడుట, ఆ ఆత్మ నియంత్రణలో, నియమములలో మనం ఉండుట, లేక ఆత్మ పరిశుద్ధాత్మ మన హృదయంలో బోధించి తెలియపరిచి లోతైనటువంటి విషయంలోనికి నడిపించే అనుభవాన్ని మనము కలిగి ఉండటం వలన మనము ధ్యానించే దేవుని వాక్యం యొక్క ధ్యానం ఎంతో లోతైన రీతిలో ఉంటుంది. అప్పుడు కీర్తనలు 19:14 ప్రకారం మనం ధ్యానించే దైవ ధ్యానం అది ప్రభువునకు అంగీకారయోగ్యంగా ఉండి ప్రభువుకు మహిమ కలిగించేదే ఉన్నది. ఇది ధ్యానం అనగా అర్థం. ఇప్పుడు మన వాస్తవమైనటువంటి ధ్యానంలోనికి రావాలి. అది ప్రభు యేసుక్రీస్తు యొక్క రాకడ. భౌతికాలంలోని కుబేర ప్రత్యక్షత అన్నది అదృశ్యమైన రీతిలో ఒక నిచ్చెన రూపమున ఆదికాండం 28:12 ఇస్సాకు కుమారుని యాకోబునకు ప్రత్యక్షమైనట్లు చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో కృప అనేది సత్యంతో కలిసి ఉండుట అనేక స్థలాల్లో మనం చూడగలం. నిర్గమకాండం 34:6 యెహోవా దయా, కనికరము, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడిని యెహోవా అని వ్రాయబడి ఉండట చేత దైవ స్వభావంలో అతి ప్రాముఖ్యమైనటువంటి ఈ కృప సత్యంతో కూడి ఉన్నట్లుగా నిర్గమకాండం 34:6 చూడగలుగుతున్నాం. కీర్తన 36:5 సహా ఇదే విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. అదేమనగా, యెహోవా నీ కృప ఆకాశము నడుచున్నది, నీ సత్య సంతోషము అంతరిక్షము నడుచున్నది అని కృపను సత్యమును వేర్వేరుగా రాసినప్పటికీ అవి రెండు కలిసే ఉన్నట్లు. కానీ కృపా సత్యము అనేవి కలిసి ఉండే స్థలాలు మరికొన్ని మనం చూడాలి. అవి కీర్తనలు 40:11 యెహోవా నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు, నీ కృపా సత్యములు ఎప్పుడునూ నన్ను కాపాడునుగాక అని వ్రాయబడినట్టు చూడగలం. కీర్తనల 61:7 సహా మనము ఈ విషయాన్ని చూడగలం. దేవుని సన్నిధిని అతను నిరంతరము నివసించునుగాక, అతని కాపాడుటకై కృపా సత్యములను నియమించుము. కీర్తనలు 85:10 కూడా కృపా సత్యములు కలుసుకున్నవి, నీతి సమాధానములు ఒకదాన్నొకటి ముద్దు పెట్టుకున్నవి.
కీర్తనలు 89వ అధ్యాయం 14వ వచనములో నీతి న్యాయములు నీ సింహాసమునకు ఆధారములు, కృపాసత్యములు నీ సన్నిధానబద్ధులు. ఈ ప్రకారంగా కృప సత్యంతో కూడినదిగా మనం చూడగలం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనములోనైతే ఏకంగా ప్రభువైన యేసుక్రీస్తు లోకంలో శరీరాన్ని ధరించుకున్న ఈ సత్యమును కృపా సత్య సంపూర్ణుడై మన మధ్య నివసించను అని రాశాడు. యోహాను 1:14లో ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అని యోహాను రాశాడు. కాబట్టి దీని అర్థం కృప సత్యముతో కూడి ఉన్నది, కృప సత్యముతో కూడి పనిచేయుచున్నది అని కూడా మనకు అర్థమిస్తున్నది. ఇప్పుడు యాకోబునకు ఆదికాండం 28వ అధ్యాయం 12వ వచనంలో కలలో కనిపించిన నిచ్చెనను కృప ప్రత్యక్షతగా మనం చూస్తూ ధ్యానిస్తూ వస్తున్నాం. ఇది యాకోబు తన మామయ్యన లాబాను దగ్గర నుండి తన తండ్రి ఇస్సాకు పరదేశవాసిగా నివసించిన దేశమునకు తిరిగి ప్రయాణంలో తన సోదరుడిని ఏశావునకు మిక్కిలి భయపడిన వాడై దేవుడైన ప్రభువుకు చేసిన ఆ ప్రార్థన ఆదికాండం 32వ అధ్యాయం 10వ వచనంలో ఏ రీతిగా ఉన్నదో దాన్ని మనం చూడవలసింది. ఆదికాండం 32వ అధ్యాయం 10వ వచనంలో నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. ఈ విధంగా యాకోబు ప్రభువుకు చేసిన ప్రార్థన ఇంగ్లీష్లో ఎలా ఉన్నదంటే, ఐఎమ్ నాట్ వర్తీ ఆఫ్ ద లీస్ట్ ఆఫ్ ఆల్ ద మెర్సీస్ అండ్ ఆఫ్ ఆల్ ద ట్రూత్ విచ్ యూ హ్యావ్ షోన్ యువర్ సర్వెంట్ అని వ్రాయబడి ఉన్నది. అంటే అర్థం సమస్త ఉపకారములు సమస్త సత్యములు అనేది ఇంగ్లీష్లో సమస్త కృపలు లేక సమస్తమైన వాత్సల్యత. దీన్ని తెలుగులో సరైన పద్ధతిలో మనం తర్జుమా చేయాలంటే నీ సేవకునికి నీవు చూపిన సమస్తమైన కృప లేక వాత్సల్యతకు సమస్త సత్యమునకు అపాత్రుడను అని ఆదికాండం 28వ అధ్యాయం 12వ వచనం తర్వాత కొన్ని సంవత్సరాల అనుభవంలో ఆదికాండం 28వ అధ్యాయం 12వ వచనంలో తనకు వచ్చినటువంటి కృప ప్రత్యక్షత యొక్క వాస్తవమైనటువంటి అర్థాన్ని గ్రహించుకున్నట్లుగా మనం గ్రహించుకోగలం. అది ఏమిటంటే అక్కడ ప్రత్యక్షమైన కృప సత్యముతో కలిసి ఉన్నట్లు, ఆ కృపా సత్యములే దేవుని వాక్యంలో ఉన్నట్లు కీర్తనలు 61వ అధ్యాయం 7వ వచనంలో, కీర్తనలు 61వ అధ్యాయం 7వ వచనంలో కృపా సత్యములు అన్నవి అతన్ని కాపాడుటకై కృపా సత్యములను నియమించుము. అంటే కృపా సత్యములు కాపాడునవి అని అర్థం. సామెతలు 20వ అధ్యాయం 28వ వచనంలో సొలొమోను రాసినటువంటి సత్యాన్ని మనం గమనించాలి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం, కృపా సత్యములు రాజును కాపాడును. అంటే కృపా సత్యములు కాపాడేవి అని అర్థం. అందునిమిత్తమే యాకోబు ఆదికాండం 32వ అధ్యాయం 10వ వచనంలో నీ కృపా సత్యములే నన్నింతవరకు కాపాడి నన్ను పోషించి సంరక్షించి అయోగ్యునే నాకు ఈ ఉపకారములు చేస్తున్నాయి అని ప్రార్థనలో కృతజ్ఞత చెప్తున్నట్లుగా ఉన్నది. సరే, ఇప్పుడు మనము కృపా సత్యములు ఏ విధంగా కలిసి పనిచేస్తాయో దాన్ని మనం చూడాల్సింది. మొదట సత్యమనగా అబద్ధమును లేక పాపమును ద్వేషించున్నది. రెండవది కృప అనగా అబద్ధము చెప్పే పాపమును చేసే పాపిని ప్రేమించుచున్నది.
గనుక ఇప్పుడు ఈ రెండు కలిసి పనిచేస్తే తప్ప అబద్ధమును ప్రేమించి పాపం చేసి పాపం జరిగించి ఫలితమైన మరణంలోకి వెళ్ళేటువంటి మనిషి సత్యస్వరూపమైనటువంటి దేవుని యొద్దకు తీసుకురాబడి ఆ సత్యస్వరూపంలోనికి మార్చబడుట అసాధ్యం అనే విషయాన్ని మనం గమనించాలి. సరే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులు ఈ రెండు ఉన్నాయో లేదో అనే విషయాన్ని యోహాను సువార్త 14లో మొదటి మనం చదువుకున్నాం. వాక్యం అయిన ప్రభు యేసుక్రీస్తు శరీరాన్ని ధరించి యేసు అని పేరుతో కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు అన్నది దాని భావం. అంటే శరీరాన్ని ధరించుకున్న యేసు నామాన్ని ప్రత్యక్షమైన క్రీస్తులో కృప మరియు సత్యము సంపూర్ణంగా పరిపూర్ణముగా లోపం లేనివి ఉన్నాయి అని అర్థం. యేసుక్రీస్తులో కేవలం కృప మాత్రమే సంపూర్ణంగా లేదు, దానితో పాటు సత్యంతో కలిపి సంపూర్ణంగా ఉన్నది. కాబట్టి ఇప్పుడు కృపా సత్యము కలిస్తే ఒక సంపూర్ణతలోనికి యేసుక్రీస్తు ప్రభు రావడం మనం చూడగలము. యేసుక్రీస్తు ప్రభు భూమి మీద జీవించిన జీవితంలో ఈ కృపా సత్యాలను సువార్తలలో మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలో చేసిన కార్యములన్నింటిలో కూడా కనపడుచున్నది. అది ఎలాగనగా యోహాను సువార్త 8వ అధ్యాయం 1-11 వచనంలో వ్రాయబడి ఉన్నట్లు, వ్యభిచారం చేత పట్టబడినటువంటి ఒక స్త్రీని శాస్త్రులు పరిచయులు ప్రభు యేసుక్రీస్తు ఎదుకు తీసుకొచ్చి ధర్మశాస్త్ర ప్రకారం ఆ స్త్రీ రాళ్ల చేత కొట్టబడి చంపబడడానికి యోగ్యురాలని యోహాను 8వ అధ్యాయం 5వ వచనంలో ప్రభు యేసుక్రీస్తుతో చెప్పి, మరి నువ్వేం చెప్తున్నావు, దానికి నువ్వేం చెప్పగలవని ప్రభు యేసుక్రీస్తుని అడిగితే ప్రభు యేసుక్రీస్తు వారికి ఏం చెప్పకుండా వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాస్తూ ఉన్నాడు. వారు ఆయన పట్టు వదలకుండా అడుగుతుంటే ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపం లేని వాడు మొట్టమొదట ఆ మీద రాయి వేయవచ్చు అని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచున్నాడు. ఇప్పుడు వారు ప్రభు యేసుక్రీస్తు నేల మీద రాసేది ఏమిటో వారు చూచినట్లు దాని గురించి ఆలోచించినట్లేదు. కానీ మీలో పాపం లేని వాడు మొట్టమొదట ఆ మీద రాయి వేయచ్చు అనే ఒక మాట చేత యోహాను సువార్త 8వ అధ్యాయం 9వ వచనంలో తమ యొక్క మనస్సులో మనస్సాక్షి చేత గద్దించబడి వారు పాపం చేస్తున్నట్లుగా గ్రహించుకొని పెద్దవారి మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు ప్రభు యేసుక్రీస్తు యొద్ద బయటికి వెళ్ళిపోవడం చూస్తున్నాం. అక్కడ యేసు ఒక్కడే మిగిలి మధ్యలో ఆ స్త్రీ నిలబడి ఉంది. వారందరూ వెళ్ళిన తర్వాత యేసు తల ఎత్తి చూచి, అమ్మ వారందరూ ఎక్కడున్నారు అంటే దాని అర్థం ప్రభు యేసుక్రీస్తుకు వారు ఎక్కడున్నారో తెలియక కాదు, నీ మీద నేరం మోపిన వారు తాము నేరస్తులను గ్రహించుకొని వెళ్ళిపోయారు కదా, మరి నీ సంగతి ఏమిటి, నీ కూడా నేరస్తురాలివి అని గ్రహిస్తున్నావా అని అర్థమిస్తున్నది. ఆదామును ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనాల్లో ప్రభు అని యెహోవా అడిగినట్లు, ఆదాము ఎక్కడున్నావు అంటే ఆదాము ఎక్కడుండే తెలియక కాకుండా ఆదాము యొక్క స్థితిని తాను తెలుసుకోవడానికి. కాబట్టి ఇప్పుడు ఆ స్త్రీ చెప్తున్నది 8వ అధ్యాయం 11వ వచనంలో, వారు ఎక్కడున్నారు, వారిని శిక్ష విధించలేదా అని ప్రభు అడిగిన ప్రశ్నకు ఎవరు నాకు శిక్ష విధించలేదు ప్రభు అన్నది. అప్పుడు ప్రభు అన్నాడు, నేను నీకు శిక్ష విధించను, ఇక నీ వెళ్ళి పాపము చేయకము అన్నాడు. అంటే అర్థం, ఈ కార్యంలో ప్రభు యేసుక్రీస్తు ఏ విధంగా కృపను సత్యమును రెండింటినీ కనపరిచాడో దాన్ని మనం చూడాలి. ఎట్లనగా ఆ స్త్రీ పాపాత్మురాలు అని ఆ స్త్రీకిని లోకమంతటికి తెలియదు. ప్రభు యేసుక్రీస్తుకు ఎవరు చెప్పకుండానే యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనం ప్రకారము తెలియదు. అయినను ఆమె చేసిన పాపానికి సత్యమును అనుసరించి శిక్ష విధించవలసింది. కానీ సత్యమును అనుసరించినటువంటి శిక్షకు ఆమె పాత్రాలే అని రుజువుపరిచిన తర్వాత ఇప్పుడు పాపానికి శిక్ష విధించడం లేదు, నీ పాపానికి నేను కూడా శిక్ష విధించను అనడంలో కృప చూపిస్తున్నాడు అని అర్థం. ఈ ప్రకారంగా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో రాయబడి ప్రభు యేసుక్రీస్తు వారు చేసిన కార్యములు, బోధలు అన్నింటిలో కూడా రహస్యమైన పద్ధతిలో కృపను సత్యమును రెండింటిని కలిపి మనం ధ్యానపూర్వకంగా గ్రహించుకోవచ్చు.
అలాగైతే కృప ప్రత్యక్షమైన ప్రతి స్థలంలో సత్యం కూడా ఉన్నట్లే కదా. అందుకోసమే యాకోబు తనకు ప్రత్యక్షమైంది కేవలం కృప మాత్రమే కాక సత్యం కూడా. అంటే కృపా సత్యముల ప్రత్యక్షత తనను కాపాడుచున్నాయని ఆదికాండం 32వ అధ్యాయం 10వ వచనంలో ప్రార్థనలో కృతజ్ఞత ప్రభుకు చెప్తున్నాడు. సరే, ఇప్పుడు ఈ కృప సత్యం అనే విషయాల గురించి హబక్కూకు 3వ అధ్యాయం 2వ వచనంలో హబక్కూకు చేసిన ప్రార్థనలో కోపించుచునే అంటే సత్యమును బట్టి శిక్షించుచునే అని అర్థం. వాత్సల్యంను జ్ఞాపకం తెచ్చుకొనుము అని హబక్కూకు ప్రార్థిస్తున్నాడు. ఇది ఇజ్రాయేల్ జీవితంలో ఎంత స్పష్టమైన విషయమో మనం బాగా గ్రహించుకోవచ్చు. 2వ దినవృత్తాంతం 36వ అధ్యాయం 16వ వచనంలో ఇజ్రాయేల్ దగ్గరికి వారు చేసిన పాపాలను బట్టి ప్రభు ఎంతమంది ప్రవక్తలను పంపించి వారి యొక్క పాపాలు పశ్చాత్తాపడమని చెప్పినప్పటికీ వారు పశ్చాత్తాపడినందుకు ఆయన యొక్క కోపం ఎంత భయంకరమైనదిగా వారి మీదకి వచ్చిందో మనం అక్కడ 2వ దినవృత్తాంతం 36వ అధ్యాయం 16వ వచనంలో చూడొచ్చు. వారు దేవుని దూతలు ఎగతాళి చేయొచ్చు, ఆయన వాక్యములను తృణీకరించచ్చు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చాను అని. కాబట్టి ఇక్కడ నివారించే శక్యము కానీ కోపము దేన్ని పెట్టి వస్తున్నది? సత్యం అనేది పాపాన్ని ద్వేషిస్తుంది కాబట్టి, తన ప్రజలైన వారు పాపం చేస్తున్నారు కాబట్టి పాపాన్ని ద్వేషించే ప్రభువు, సత్యస్వరూపైన ప్రభువు వారి మీద కోపపడుతున్నాడు. వారి మీద ఆ విధంగా కోపపడుతూనే ఆ కోపం చేత వారిని శిక్షించుతూనే ఏ విధంగా శిక్షిస్తున్నాడు దాన్ని మనం దేవుని వాక్యంలో ఇర్మియా గ్రంథంలో ప్రత్యేకంగా చూడొచ్చు. వారిని ఏ విధంగా ప్రభు శిక్షించనే ఉన్నాడో ప్రత్యేకంగా ఇర్మియా 25వ అధ్యాయం 27వ అధ్యాయంలో 70 సంవత్సరాలు వారు తమ స్వదేశాన్ని విడిచిపెట్టి ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయేదానికి హబక్కూకు 1వ అధ్యాయం 4-5 వచనాల్లో ఉత్తర దేశం నుండి అనగా బబులోను దేశం నుండి నెబుకద్నెజరు తన యొక్క సైన్యంతో వచ్చి వారిని ఏ విధంగా హింసించాడో దాన్ని మనం విలాప వాక్యములలో ఇర్మియా దేవుని పేరున ఇజ్రాయేలుకు సంభవించిన భయంకరమైన శిక్షను బట్టి విలపించిన విధాన్ని బట్టి మనకు అర్థమవుతున్నది. వారిని ఆ ప్రకారంగా శిక్షిస్తూనే ఇక వారి విషయమై ఎలాంటి కృప చూపిస్తున్నాడో దాన్ని మనము ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 8-10 వచనాల్లో ఎజ్రా చేసిన ప్రార్థన ద్వారా అర్థమవుతున్నది. అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలుగిచ్చి మా దాస్యంలో మమ్మను కొంచెం తప్పిరలు చేయనట్లుగాను మాలో ఒక శేషము ఉండనిచ్చినట్లుగాను తన పరిశుద్ధ స్థలమందు మమ్మను స్థిరపరచున్నట్లుగాను మా దేవుడిని యెహోవా కొంత మటుకు మా ఎడల దయ చూపి ఉన్నాడు. నిజముగా మేము దాసులమైతిమి, అయితే మా దేవుడు నీవు మా దాస్యంలో మమ్మను విడవక పారసీక దేశపు రాజులు ఎదుట మాకు దయ కనపరిచి మేము తెప్పరిల్లినట్లుగా మా దేవుని మందిరము నిలిపి దాని పాడైన స్థలములను తిరిగి బాగు చేయుటకును యూదా దేశమందును యెరూషలేము పట్టణమందును మాకొక ఆశ్రయం లేక గోడను ఇచ్చుటకు కృప చూపించితివి. మా దేవ, ఇంత కృపనందిన తర్వాత మేమేమి చెప్పగలము? కాబట్టి ప్రభువు ఈ హబక్కూకు 1వ అధ్యాయం 3వ వచనం ప్రకారం వారు చేసిన పాపాన్ని బట్టి వారి మీద కోపించి శిక్షించుతూనే వారి ఎలా కృప చూపించి పారసీక రాజు దేశపు రాజు అని కోరేసు వారి మీద దయ పుట్టించి తిరిగి స్వదేశానికి తీసుకుని వచ్చి వారికి ఆ పట్టణమును కట్టుకొని కృపను అనుగ్రహించి నేడున్నట్లు వారిని అదే దేశంలో ఉంచి ఉన్నాడు. ఇది హబక్కూకు చేసినటువంటి ప్రార్థనలోని సత్యం. అంటే అర్థం, ఎక్కడైతే కృప ఉన్నదో అక్కడ సత్యం ఉన్నది. అది ఇజ్రాయేల్ విషయంలో ప్రత్యేకంగా మనం చూడగలం. ఇప్పుడు మనం యాకోబు విషయంలో చూడాలి. యాకోబు తల్లి గర్భం ఉండగానే ఆత్మ సంబంధమైన సంగతుల గురించి బహుగా ఆసక్తి కలవాడి ఉన్నట్లుగా
అతడు తన సహోదరుని మడిమను పట్టుకొని ఆదికాండం 25వ అధ్యాయం 26వ వచనం ప్రకారం తన తల్లి గర్భం నుండి బయటికి రావడం వలన అర్థమవుతున్నది. యాకోబుకున్న ఇటు ఆసక్తి దేవుని సమయంలో దేవుని వాక్యంలో క్రియారూపం కావలసి ఉంటే అతడు తన మార్గంలో సమయం ఇంకా అనగా ప్రభు సమయం ఇంకా రాకముందే ప్రభు అని దేవుడు తనకు సిద్ధపరిచిన ఆదికాండం 25వ అధ్యాయం 23వ వచనం, 28వ అధ్యాయం 12-15 వచనాలు నిత్యత్వం కొరకైన ఆశీర్వాదమును పొందగోరి మోసగాడై రోమా 6:23లో ఉన్నట్లు పాపమునకు జీతము మరణము అనే భయంకరమైన మరణపాత్రమైన మరణభయం గలవాడై ఇంటిలో నుండి ఆదికాండం 28వ అధ్యాయం 10వ వచనంలో ఉన్నట్లు పారిపోతున్నాడు. ఈ క్రమంలో ఆదికాండం 28వ అధ్యాయం 12వ వచనంలో ప్రత్యక్షమైనటువంటి సత్యంతో కూడినటువంటి ఆ కృప ఏ విధముగా తనను క్రమశిక్షణ అనే ఒక శిక్షతో కూడినటువంటి పరిస్థితుల ద్వారా దైవత్వంలోని అంగీకారమైన జీవితం నడిపించిందో మనం తదుపరి వాక్యాలు చూడగలం. దీనికి సంబంధించి మనము దావీదును కూడా జ్ఞాపకం చేసుకోవలసింది. 2 సమూయేలు 12వ అధ్యాయం 13వ వచనంలో దావీదు నేను పాపం చేసేదని చెప్పినప్పుడు నాతాను నీవు చావకుండానట్లు ప్రభు నీ పాపమును క్షమించున్నాడు అని తన పాపాన్ని బట్టి మరణం రాకుండా కృపను బట్టి అతన్ని చనిపోకుండా బ్రతికించుతూనే ఇక ఏ విధంగా 2 సమూయేలు 13వ అధ్యాయం నుండి 24వ అధ్యాయం వరకు ఉన్నటువంటి లేఖన భాగాల్లో దావీదు తన పాపం యొక్క ఫలితాన్ని ఈ దేహంలో అనుభవించరాగలిగాడు. అంటే అతడు తన మిగిలిన జీవితం అంతా దేవుని యొక్క సత్య స్వభావాన్ని బట్టి కీర్తన 31వ అధ్యాయం 5వ వచనం ప్రకారం యెహోవా సత్యదేవ అని దావీదు చెప్పినట్లు ఒక క్రమశిక్షణ శిక్షలోనే ఉండి కీర్తన 119వ అధ్యాయం 67వ వచనంలో ఉన్నట్లు ఆ శిక్ష అయిన శ్రమల ద్వారా వాక్యమును అనుసరించే జీవించే జీవిత మార్గంలోనికి ప్రభు ద్వారా నడిపించబడి అపొస్తలుల గారి 13వ అధ్యాయం 22వ వచనంలో దావీదు దేవుని హృదయానుసారుడు దేవుని చిత్తమంతా నెరవేర్చేవాడని, అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 36వ వచనంలో దావీదు దేవుని సంకల్ప ప్రకారం తన తరం వారికి సేవ చేసి నిద్రించను అని సాక్ష్యం పొందగలిగాడు. కనుక దావీదు విషయంలోనూ దేవుని యొక్క కృపా సత్యములు కలిసి పనిచేసినందుచేతనే దావీదు 2 సమూయేలు 12వ అధ్యాయం 13వ వచనంలో ఆయన కృపను బట్టి పాపానికి రావాల్సినటువంటి శిక్షను అనగా మరణం నుండి తప్పించబడినప్పటికీ దేవుని యొక్క సత్య స్వభావాన్ని బట్టి తన జీవితంలో ప్రభు అనుమతించినటువంటి ఆ క్రమశిక్షణ ద్వారా వచ్చే ఈ శిక్షను హృదయపూర్వకముగా అంగీకరించి ఆ పరిస్థితుల ద్వారా వెళ్ళాడు. కాబట్టి 150 కీర్తనలలో దాదాపు 73 కీర్తనలు తను రాయగలిగి నేను మనందరికి మాదిరికరంగా ఉన్నాడు. అంటే అర్థం శిక్షను అనుభవించిన దావీదు, కృపను అనుభవించిన దావీదు, కృపలోని సత్యమును అనుసరించినటువంటి దేవుని చిత్త ప్రకారమైన శిక్షలను శ్రమలను కూడా అనుభవించడానికి ఇష్టపడిన మనసు గలవాడై ఉన్నాడని అర్థమవుతున్నది. ఆ ప్రకారంగానే యాకోబును కూడా దేవుడు తన సత్య స్వభావమును బట్టి ఆదికాండం 28వ అధ్యాయం 10వ వచనంలో ఆరంభించిన ఆ క్రమశిక్షణతో కూడిన పరిస్థితులను ఆదికాండం 48వ అధ్యాయం 15వ వచనం నుండి 16వ వచనం వరకు కనుక యాకోబు మరణ సమయం వరకు కొనసాగింపజేసి చివరికి యాకోబును హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 21వ వచనంలో ఉన్నట్లుగా ప్రభువు అంగీకరించదగిన విశ్వాసిగాను
ప్రభువుకు అంగీకారమైన ఆరాధన చేయు ఆరాధకునిగాను ప్రభు సిద్ధపరిచాడు. కాబట్టి ఇప్పుడు యాకోబు యొక్క జీవితమునకు కృపాసత్యముల యొక్క కలియుగతో కూడిన ప్రత్యక్షత ఎంత అవశ్యమో మనకు అర్థమవుతున్నది. యాకోబునకు సత్యం లేని కృపే గాని ప్రత్యక్షమై ఉండింటే యాకోబు యొక్క జీవితం దైవ స్వభావానికి వచ్చి ఉండేది కాదని మనకు అర్థమవుతున్నది. ఇంకా ఏమిటంటే సత్యం అనేది అబద్ధాన్ని ద్వేషించేది, కానీ కృప అన్నది అబద్ధికుడైన వ్యక్తిని ప్రేమించి అతనిని వెంబడించి సత్యమును అంగీకరింపజేసి సత్యం ఎద్దుకు నడిపించి ఎఫెసీ 4:15 ప్రకారము సత్యము చెప్పుచు సత్యమైన క్రీస్తు వలె లేక క్రీస్తు స్వరూపంలోనికి మనము వచ్చినట్లు చేయుచున్నది ఈ కృప. ఇది యాకోబు జీవితంలో ఏ విధంగా రుజువైందో దాన్ని మనం చూడాల్సింది. ఎట్లంటే ఆదికాండం 27:18 నుండి 24 వరకు లేఖన భాగంలో యాకోబు తన తండ్రితో చేసిన సంభాషణలో ఏమాత్రమే కానీ సత్యం లేక అంతా అబద్ధమే కనబడుతున్నది. సత్యం ఒక్కటైనా అక్కడ కనిపించదు. మనం జాగ్రత్తగా చదివితే ఈ విషయాన్ని మనం గమనించవచ్చు. అయితే గలతీ పత్రిక 1:15 ప్రకారం తల్లి గర్భమందు పడినది మొదలుకొని యాకోబును ప్రత్యేకపరిచి తన కృపచేత ఒక పని నిమిత్తం ఏర్పరచుకున్నటువంటి ప్రభువు యాకోబును యెషయా 54:10 ప్రకారం తన కృపను బట్టి విడిచిపెట్టగా ఆదికాండం 32:27 ప్రకారం తన యొక్క సత్య స్వభావమును బట్టి మార్పులోనికి తెచ్చు ఆశీర్వదించి ఆదికాండం 22:18, 26:4 ఒక నిశ్చితంతో కూడినటువంటి ఆశీర్వాదాలకు వారసరవడానికి అంటే అర్థం ఆదికాండం 22:18, 24:6 సంతానము అని ఏకవచనము చెప్పబడినట్టుగా గలతీ 3:16 ఆ సంతానము క్రీస్తే అని గలతీ సంఘానికి పౌలు రుజువుపరుస్తున్నాడు. అంటే ఆ క్రీస్తు యేసు నామమున యోహాను సువార్త 1:14 ప్రకారం కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించినట్టు అంటే లోకరక్షణ ఇచ్చినట్టు ఘనమైన లేక మహోన్నతమైన స్థితిలోనికి తెచ్చినది ఆ కృపా సత్యముల యొక్క ప్రత్యక్షత ఆదికాండం 2:12 యాకోబుకి ఇది బాగా అర్థమైనట్లుంది. అందుకోసమే యాకోబు ఆదికాండం 32:10 ఆయన యొక్క కృపా సత్య స్వభావాలను బట్టి కృతంగా చెప్తూ రాగలిగాడు. కాబట్టి కృపను ఎవరైనా కోరుకుంటే వెంటనే సత్యాన్ని కూడా కోరుకొనవలసి ఉన్నది. కృపను కోరుకున్న వ్యక్తి సత్యాన్ని కోరుకోవలసిన వాడే ఉన్నాడు. నాకు కృప కావాలి, నాకు సత్యము వలదు అనే వ్యక్తి క్రీస్తు యొక్క స్వరూపంలోకి రావడం అసాధ్యమని మనం గమనించాలి. అంటే ఏమి, కృపను కోరుకున్నవాడు సత్యాన్ని కూడా కోరుకున్న పక్షమున ఆయన కృపను బట్టి పాపం చేసిన మనం సాగుకుండా బ్రతికించబడుచు సత్యమును బట్టి ఎబ్రీ పత్రిక 12:5 నుండి 9 వరకు క్రమశిక్షణ ఈయన గద్దింపును శిక్షను కోరుకొనవలసిన వారు ఉన్నాం. అట్లా కోరుకున్న పక్షముననే సత్యస్వరూపి అనగా యోహాను సువార్త 17:3 25 ప్రభువైన యేసుక్రీస్తు తండ్రిని సత్యస్వరూపుని తండ్రి అన్నట్లు, యోహాను సువార్త 16:13 సత్యస్వరూపైన ఆత్మ అన్నట్లు, యోహాను సువార్త 14:6 నేనే సత్యమును అని ప్రభువైన యేసుక్రీస్తు అన్నట్లు, ఎఫెసీ పత్రిక 4:15 ప్రకారం ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చు, క్రీస్తువులే ఉన్నట్టుగా అన్ని విషయంలో ఎదుగుదుము అన్న దైవ స్వభావమైన త్రియేక దేవుని స్వరూపంలోనికి మనం మార్చగలరు. ఒకవేళ మనం కృపను కోరుకొని సత్యాన్ని కోరుకొనకపోతే ఆ విధంగా మార్చబడట అసాధ్యమని మనం గ్రహించుకొనవలసిన వారమై ఉన్నాం. గనుక యాకోబు యొక్క
ఆ కృపా ప్రత్యక్షతలోని కృపా సత్యం యొక్క ప్రత్యక్షతలో అనుభవంలోనికి మనమందరం రాగలుగునట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్.